అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాస్ డైలీ వైబ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ అనమాట. చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే వాష్ చేసుకోవాలి. ఆనియన్స్ని అయితే పొడుగుగా కట్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ని అయితే ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకుందాం. ఇంతలోపల మనము ఆనియన్స్ని అయితే ఫ్రై చేసేసుకుందామండి. ఆనియన్స్ అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఫ్రై ఆనియన్స్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నేనైతే ఫస్ట్ ఆనియన్స్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది చూసారా. ఆనియన్స్ అన్నీ కూడా వన్స్ ఈ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. అన్ని ఆనియన్స్ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ అయితే మనం మిక్స్ చేసేసుకుందాం. చికెన్ అయితే ఫస్ట్ వేసేసుకోవాలన్నమాట. దీంట్లోనే కొంచెం సాల్ట్, పసుపు, కారం మనం వేసేసుకోవాలి. ఇంకా బిర్యానీ పౌడర్ కూడా వేసుకోండి. నేనైతే ఇంట్లోనే బిర్యానీ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను. ఇంకా ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. దీంట్లోని ఒక స్పూను నెయ్యి అనేది కూడా వేసేసుకోండి. అల్లం తల్లుల్లి పేస్ట్, పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. పెరుగు అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ వద్దు అనుకుంటే ఘీయే వేసుకోండి ఒక 2 స్పూన్ల వరకుని. ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చికెన్లోని బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు చికెన్కి అయితే ఈ మసాలాలన్నీ కూడా బాగా పడుతుందండి. వన్స్ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంతలోపు మనం రైస్ అయితే బాయిల్ చేసుకుందాం. వాటర్ అయితే పెట్టేసి దీంట్లో సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత వాటర్ అనేది వేడెక్కాక మనం దీంట్లో రైస్ అనేది వేసుకొని ఒక 50% అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు 50% కుక్ అయిపోయింది కదా. ఒక లేయర్ ఆఫ్ రైస్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఇంకా ఏదైతే మనం అన్నం బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఒక హాఫ్ గ్లాస్ వరకు ఆ వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. చికెన్ అప్పుడు బాగా ఉడుకుతుంది. ఒక లేయర్ ఆఫ్ రైస్ అనేది వేసుకొని మన దీనిలోని ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అనేది వేసేసుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇంకో లేయర్ ఆఫ్ రైస్ కూడా యాజ్ టీస్గా వేసుకొని అయితే ఇప్పుడు మనం దమ్ చేసేసుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ అయితే దమ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి రైస్ కానీ చికెన్ కానీ బాగా బాయిల్ అయిపోతుంది. ఆల్రెడీ రైస్ అనేది మనకి 50% కుక్ ఉంది కాబట్టి ఇంకో 50% కుక్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా మనకి 20 మినిట్స్లో అయితే అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.